ఓకే. సో ఆ విధంగా 3 సార్లు అవార్డు తీసుకున్నటువంటి ఊర్వశి అవార్డు తీసుకున్నటువంటి అర్చన మదరు నల్లసులో చాలా మంచి ఆర్టిస్టు. ఓకే. మెడ్రాస్లో చాలామందికి ఆవిడ పేరు తెలుసు. ఇంకా ఈ నల్ల సుశీల గురించి మరొక విషయం చెప్పాలి. చెప్పండి బ్రదర్. ఒక్కొక్కడికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఆ. ఒక డైరెక్టరు నాగేశ్వరరావు గారితో సినిమా డైరెక్ట్ చేశాడు. ఆయనే ప్రొడ్యూసరు. ఆ డబ్బింగ్ జరుగుతుంది. ఆ డబ్బింగు ఆ డైరెక్టర్ గారే ప్రొడ్యూసరు. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్. సో డబ్బింగ్ జరుగుతుంది. నాగేశ్వరరావు గారు డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ కండక్ట్ చేసేది కూడా దగ్గరుండి డైరెక్టర్ గారి. ఈ నల్ల సుశీల గ్యాప్ ఉంటుంది కదా, డబ్బులు అప్పుడు లూప్ సిస్టమ్ డబ్బింగ్ అంతా. ఆ గ్యాప్లో నల్ల సుశీల నాగేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి నాగేశ్వరరావు గారికి నమస్కారం అండి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకుని టప్ప 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 2 వాయించింది. ఓ అనేసరికి అందరూ బెత్తరపోయారు. అదేంటి? ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు అనవసరం. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఈమెని మంచి క్యారెక్టర్స్లో ప్రమోట్ చేస్తానని చెప్పి ఈవిడ దగ్గర ఏదో డబ్బులు లాక్కొని అది ఈవిడ నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందంట. సో తర్వాత తను ఈవిడ్ని ఇగ్నోర్ చేశాడు. అందువల్ల ఆ విధంగా ఆవిడ అలా చేసింది. నాగేశ్వర గారు చూసుంటారు అని నాగేశ్వర గారు ఆయన కూడా ఏమంటారు, అదే నాగేశ్వరరావు గారు ఇట్లాంటివి ఎన్నో చూస్తుంటాడు. అవునవును.